ఏళ్ల కొద్దీ మందులు వాడుతున్నప్పుడు పొట్టలో మంటగా అనిపించడం, గ్యాస్ ట్రబుల్ బాధలు పెరగడం మనలో చాలా మందికి అనుభవమే. అయితే కొంతమందికి పొట్టలో బాధలతో పాటు నోటిలో కూడా సమస్యల తాకిడి పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా చిగుళ్ల వాపు, చిగుళ్ల నుంచి రక్తం కారడం, నోరంతా పొడారిపోవటం, నాలుక మంటగా అనిపించడం వంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితిని డాక్టర్లు డ్రగ్ ఇండ్యూస్డ్ జింజివైటిస్ అని పిలుస్తారు. మందుల వాడకంతో తలెత్తే చిగుళ్ల సమస్య గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మందుల వాడకానికి చిగుళ్ల జబ్బుకు సంబంధం ఉందా? నోట్లో మనకేంటంటే మనకు మందుల వల్లే కాదు, మనకి ఇతర జబ్బులు ఉన్నాయని కూడా మన నోట్లో మనం చూసినట్టయితే మనకు తెలిసిపోతుంది అనమాట. సో అలాగే కొన్ని కేసెస్లో, కొన్ని స్పెసిఫిక్ కేసెస్లో స్పెషల్గా మనం చూసినట్టయితే ఈ యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్ అంటే సీజర్స్, ఫిట్స్ వస్తాయి చూడండి, అవి అలాంటివి ఆ యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్ చాలా లాంగ్ టైం తీసుకుంటారు. అలాంటప్పుడు మనకి చిగుల్లో వాపు అనేది కనిపిస్తుంది. అలాగే బీపీకి సంబంధించిన కొన్ని మందులు ఉంటాయి, అవి తీసుకున్నప్పుడు కూడా మనకి కొన్ని స్పెసిఫిక్ మందులతో మనకి ఈ చిగుల్లో వాపు అనేది మనం చూస్తూ ఉంటాం. సో ఇలాగా వేరే వేరే మాత్రల వల్ల మనకి చిగులో మనకి జబ్బులు అనేది, చిగులో జబ్బులు కావచ్చు, లేదంటే డ్రగ్ ఇండ్యూస్డ్ అంటే మనకి ఇన్ఫెక్షన్ వల్ల ఒకటి ఉంటుంది, రెండోది ఏంటంటే ఈ మాత్రలు తీసుకోవడం వల్ల ఒకటి ఉంటుంది. సో అవి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎలాంటి మందులతో చిగుళ్లకు ముప్పు ఎక్కువగా ఉంటుంది? మనం చూసినట్టయితే ఈ యాంటీ ఎపిలెప్టిక్ సీజర్స్, ఫిట్స్ ఉన్న వాళ్ళలో మనకి యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్ కొన్ని మనం ఎక్కువగా వాడతారు. అలాంటప్పుడు వాళ్ళలో ఈ చిగుర్లో వాపు అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే రెండోది మనకి ఈ యాంటీ బీపీకి తీసుకునే మాత్రలు, యాంటీ హైపర్టెన్సివ్ డ్రగ్స్ ఉంటాయి, కాల్షియం ఛానల్ బ్లాకర్స్ ఉంటాయి. వీటితో కూడా చిగుర్లో పెరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, చిగుర్లో వాపు అనేది. రెండోది కొన్ని కేసెస్లో నోట్లో మనం ఏంటంటే చిగుల జబ్బే కాకుండా మనకేంటంటే చిగులో డ్రై మౌత్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమంది డయూరెటిక్స్ వాడుతూ ఉంటారు, కొన్ని యాంటీ సైకాటిక్ డ్రగ్స్, నరాలకు సంబంధించిన కొన్ని మాత్రలు వాడుతూ ఉంటారు. అలాంటప్పుడు కూడా మనకి నోట్లో లాలాజలం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇంకొంతమంది ఇప్పుడు ఏంటంటే హార్ట్ రిలేటెడ్ జబ్బులు ఉంటాయి, అలాంటి వాళ్ళలో ఏంటంటే ఈ బ్లడ్ థిన్నర్స్ వాడుతూ ఉంటారు. బ్లడ్ థిన్నర్స్ అంటే రక్తం గడ్డకట్టకుండా ఉండేందుకు, కొన్ని మనకి బాడీ లోపల బ్లడ్ క్లాట్ ఫామ్ కాకుండా ఉండేందుకు మనకి వీళ్ళు కొన్ని బ్లడ్ థిన్నర్స్ వాడుతుంటారు, వార్ఫరిన్, యాస్పిరిన్ ఇలాంటివి వాడుతూ ఉంటారు. అలాంటప్పుడు చిన్న చిగులో కొంచెం ఇరిటేషన్ కూడా బ్లీడింగ్ తొందరగా స్టార్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో చిగుల్లో నుండి రక్తం కారటం, తొందరగా రక్తం కారటం, ఇలాంటి అన్ని మన జబ్బులు కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఇవన్నీ కూడా డ్రగ్ రిలేటెడ్ అనమాట. కొంతమంది ఇమ్యూనోసప్రెసెంట్స్ అంటే పోస్ట్ క్యాన్సర్ కానీ లేదంటే ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వాళ్ళు కూడా ఇమ్యూనోసప్రెసెంట్స్ తీసుకుంటుంటారు. అలాంటప్పుడు కూడా మనకేంటంటే నోట్లో లాలాజలం తగ్గిపోతూ ఉంటుంది. బీపీ, షుగర్ మందులతో చిగుళ్ల సమస్యలు వస్తాయా? కొన్ని కేసెస్లో ఏంటంటే షుగర్కి సంబంధించిన మాత్రలు, అలాగే బీపీకి ఉన్న డయూరిటిక్స్ అని కూడా ఇస్తారు కొన్నిసార్లు బీపీ కంట్రోల్ చేయడానికి. అలాంటప్పుడు లాలాజలం తగ్గిపోతుంది. లాలాజలం తగ్గిపోయినప్పుడు కూడా మన నోట్లో ఉండే ఈ లాలాజలంలో ఏంటంటే రోగ నిరోధక శక్తి ఉంటుంది, ఇమ్యూనోగ్లోబులిన్స్ ఉంటాయి. ఇవేంటంటే మనకి చిగుర్లో ఇన్ఫెక్షన్ రాకుండా, పంటిలో ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంటాయి. అవి కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో అలాంటప్పుడు చిగుల్లో ఇన్ఫెక్షను, పంటిలో పిప్పే పళ్ళు రావటం, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. సో వీటికి షుగర్కి కానీ బీపీకి కానీ తీసుకునే మాత్రల్లో కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. డ్రగ్ ఇండ్యూస్డ్ జింజివైటిస్ విషయంలో ఎలాంటి పరీక్షలు చేస్తారు? మనకి ఇరిటెంట్ అంటే పంటి చుట్టూ, ఇప్పుడు చిగుల్లో వాపు ఉన్నట్టయితే పంటి చుట్టూ మనకి ఏమైనా ఇరిటేషన్ కానీ అలాంటిది ఉందా, మన గార కానీ లేదంటే ప్లాక్ కానీ అలా ఉండి దానివల్ల మనకు చిగుర్లో ఇన్ఫెక్షన్ ఉందా అనేది మనం చూస్తాం. రెండోది ఆ చిగుర్లో వాపు అనేది మనకి జింజావల్ ఎన్లార్జ్మెంటు, జింజివైటిస్ అనేది మనకి వాపు అనేది మెత్తగా ఉందా, దాని నుండి రక్తం కారుతుందా, లేదంటే జస్ట్ చిగురు వాపు పెద్దగా పెరిగిపోతుందా అనేది చూస్తాం. కొన్ని కేసెస్లో మనకి జస్ట్ కన్ఫర్మేటరీ కోసం బ్లడ్ టెస్ట్లు చేసి కూడా మనకి బ్లడ్లో ఉన్న వేరే ఈ మాత్రలు, మెడిసిన్స్ ఏమున్నాయనేది చేసేసి మార్కర్స్ని గుర్తించే అవకాశం కూడా ఉంటుంది.
డ్రగ్ ఇండ్యూస్డ్ జింజివైటిస్కి చికిత్స ఎలా? సాధారణంగా ఈ డ్రగ్ ఇండ్యూస్ జింజివైటిస్ కేసెస్లో లేదంటే డ్రగ్ ఇండ్యూస్ జింజావల్ ఎన్లార్జ్మెంట్ అని అంటాం. సో అలాంటి కేసెస్లో మనం లేజర్ చికిత్స వాడుతూ మనం చికిత్స చేస్తాం. దీంతో ఏంటంటే లేజర్స్ వాడినప్పుడు మనకి ఎక్కడి నుండి మనకి ఇది వస్తుందో మనము లేజర్స్ ద్వారా దానికి ఎక్సెస్ భాగాన్ని, ఆ చిగురు బాగా పెరిగిపోయిన ఎక్సెస్ ఎన్లార్జ్మెంట్ భాగాన్ని మనము లేజర్తో ఎగ్జాక్ట్గా మనకు ఎంత కావాలో అంత తగ్గియడం. దాంతోపాటు మనము ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ అంటే మనకి ఈ ఎపిలెప్సీ కేసెస్లో లేదంటే సీజర్స్ కేసెస్లో లేదంటే బీపీ కేసెస్లో ఆ మాత్రలకి ఆల్టర్నేటివ్ మాత్రలు వాడటం, ఇలాంటివి చేసి మనం డీప్ క్లీనింగ్ చేసినట్టయితే అంటే లేజర్ క్యూరేటాజ్తోని లేజర్ జింజివెక్టమీ చేస్తాం. దాంతోపాటు మాత్రలను మార్చినట్టయితే మనకి ఉన్న ఇన్ఫెక్షన్స్ అనేది తగ్గిపోతుంది. మందుల వాడకంలో తలెత్తే చిగుళ్ల సమస్యల్ని ఎలా నివారించుకోవాలి? ఇలాంటి మాత్రల వల్ల మనకి చిగుళ్ళ వ్యాధి కానీ జింజివైటిస్ వస్తుంది కాబట్టి మనం మన ఫిజిషియన్స్తో సంప్రదించి ఆ మాత్రల్ని మార్చుకోవటం, దీంతోపాటు మన నోటి పరిశుభ్రత బాగా మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం. స్పెషల్లీ ఈ కోమార్బిడిటీస్ ఉన్నవాళ్ళు, కోమార్బిడిటీస్ అంటే ఈ మధుమేహమే కానీ బీపీ కానీ కిడ్నీ డిసీజ్ కానీ ఇలా ఉన్న వాళ్ళు కొన్నిసార్లు రెగ్యులర్గా దంతవైద్యం సంప్రదిస్తే మనము క్లీన్గా శుభ్రపరిచి అలాంటి సమస్యలు రాకుండా మనం చూసుకోవచ్చు. చాలా కాలంగా మందులు వాడుతున్నప్పుడు వాటి మూలంగా కొద్దో గొప్ప దుష్ఫలితాలు కనిపించడం సహజమే. చిగుళ్లలో వాపు, నోటిలో సమస్యలు కనిపిస్తున్నప్పుడు డాక్టర్ సలహా మేరకు మందుల మోతాదులు మార్పించుకోవటం, అవసరమైతే వేరే రకం మందులు వాడుకోవటం మేలు.